హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్ బ్లాగ్ సంక్రాంతి ఫ్రమ్ పెద్దవాడ. ఈ రోజు అయితే మనం చేయబోయే వీడియో కూర్గ్ ఫుల్ టూర్ ప్లాన్ అయితే చెప్పబోతున్నాం. ఎందుకంటే రీసెంట్ గా మనం కూర్గ్ అండ్ మైసూర్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. ట్రిప్ అయితే కూర్గ్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం A to Z డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తున్నా గైస్. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే అన్ని మిడిల్ క్లాస్ ట్రిప్సే. తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, అక్కడ మంచి లొకేషన్స్, ప్లేసెస్ అని ఎలా చూడాలి మొత్తం అనేది లో బడ్జెట్లో చేస్తాను. లో బడ్జెట్లోనే చెప్తాను. మిడిల్ క్లాస్ ట్రిప్సే చేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఓకేనా గైస్, ప్లీజ్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనకి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా సరే, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా మైసూర్ అయితే ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. విజయవాడ నుంచి చాలా తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ మనం విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవాలి. బెంగళూరుకి స్లీపర్ ప్రైస్ 400 రూపీస్. ఇదిగోండి, ఇదే మన విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 5:20 అయింది ఈవినింగ్. కొండవీడు ఎక్స్ప్రెస్ మార్నింగ్ 6 to 7 కల్లా మనం బెంగళూరులో ఉంటాం. ఓకే, బెంగళూరు వచ్చేసాం. దీని ప్రైస్, ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ స్లీపర్ 400 రూపీస్ పడింది. ప్రైజెస్ మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం గైస్. మొత్తం డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, చూడండి. టోటల్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో పెడతాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్ ఐడి రిడాన్ వ్లాగ్స్ మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. ఓకేనా, ఇంకా బెంగళూరు చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మెజెస్టిక్ బస్ స్టాండ్కి వెళ్ళే బస్సెస్ ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి. శాటిలైట్ బస్ స్టాండ్కి లేవు అసలు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళవంట. ఇంకా బయటికి వెళ్ళిపోతే అక్కడ నుంచి బయటికి వెళ్తే ఆటో బుక్ చేసుకుందాం. వాలా, ర్యాపిడో ఏదైనా వర్కింగ్లోనే ఉంది. ర్యాపిడో బుక్ చేసాం మేమైతే. 190 రూపీస్ సంథింగ్ ఎంతో పడింది. 3 మెంబర్స్ ఉన్నాం కదా. ఓకే, ఇక్కడ నుంచి మనకి శాటిలైట్ బస్ స్టాండ్ అయితే ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒక 15-20 మినిట్స్ జర్నీ. మొత్తం బెంగళూరు రోడ్స్ చాలా బాగున్నాయి, అదిరిపోయింది సిటీ మాత్రం. ఓకేనా, వచ్చేసాం మనం బెంగళూరు బస్ స్టాండ్, శాటిలైట్ బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి అవైలబిలిటీగా ఎక్కువ బస్సెస్ ఉంటాయి. అది ఆల్రెడీ బస్ ఉంది, చూడండి. మీరు ఎక్కడైనా చూడండి. కూర్గ్ అనేది ఒక జిల్లా, దీన్ని అందరూ ఒక ప్రదేశం అనుకుంటారు. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి మడికేరి. మడికేరి వెళ్ళాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకొని, కూర్గ్ అని ఏ బస్సెస్ మీద మెన్షన్ చేసి ఉండదు, మడికేరి అనే ఉంటది. ఓకే, ఇక్కడ మడికేరి ఉండగా ఇక్కడ నుంచి బస్సులో స్టార్ట్ అయిపోతాం. డైరెక్ట్ గా మడికేరి వెళ్ళిపోతాం. ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 to 4 అవ్వచ్చు అనుకుంటా ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇప్పుడు. ఓకే, దీని ప్రైస్ వచ్చి పెర్ హెడ్ 450 రూపీస్ పడింది బస్కి అయితే చార్జెస్. ఓకేనా, ఇంకా లెట్స్ గో కూర్గ్. ఓ అసలు ఫుల్ వర్షం పడుతున్నట్టుంది ఇక్కడ మొత్తం. కూర్గ్ దారి మొత్తం మంచి కూల్ క్లైమేట్, చాలా బాగుంది. ఫుల్ రైనింగ్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి టైంలో చాలా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. వచ్చేసాం, ఆ మడికేరి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఫుల్ వర్షం కుమ్మేస్తుంది. ఇంకా డైరెక్ట్గా హాస్టల్లో కలుసుకుందాం. ఇదే మా హాస్టల్, గోస్ట్ స్టాప్స్ హాస్టల్. అదిరిపోయింది కదా, ఒక రేంజ్లో ఉంది కదా. నేను ఎక్కడికి వెళ్ళినా మంచి హాస్టల్ని సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే లో బడ్జెట్లో ఉంటుంది. చాలా మంది ట్రావెలర్స్ని అయితే కలవచ్చు, మనకి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి నేను హాస్టల్లో స్టే చేస్తాను. చూడండి, హాస్టల్ చాలా బాగుంది. రోజుకి 500 రూపీస్ పడుతుంది. మాకైతే ఈ టైంలో 500 పడింది. బట్ కానీ సీజన్ బట్టి కూడా రేట్స్ చేంజ్ అవుతాయి. వీకెండ్లో 550-600 రూపీస్ చార్జ్ చేస్తారు. సీజన్ బట్టి కూడా రేట్స్ ఉంటాయి, కొంచెం అవి చూసుకోండి. Booking.comలో బుక్ చేసుకున్నాను. అయితే ట్రైన్ టికెట్లు అయితే IRCTCలో బుక్ చేసుకున్నా. ఈ హోటల్ టికెట్స్ మొత్తం Booking.comలో బుక్ చేసుకున్నా. ఇంక ఈరోజు నైట్ అయిపోయింది, ఇంకా ఎక్స్ప్లోరింగ్ రేపు చేయడమే. ఈరోజు గుడ్ నైట్. ఈరోజు అఫీషియల్గా డే 1. రాత్రి నిన్న వచ్చాం, ఈవినింగ్ ఫుల్ వర్షం. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. బయటకి అలా సరదాగా వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా హాస్టల్లో పడుకున్నాం. ఇదిగోని కార్ బుక్ చేసాం, క్యాబ్ అయితే బుక్ చేసాం. నేను ఒక ఆటోలో వచ్చాం ఇక్కడ నుంచి, బస్ స్టాండ్ నుంచి హాస్టల్కి. ఆ ఆటో అతన్నే పట్టుకున్నాం. ఇక్కడ లోకల్లో ప్లేసెస్ ఎలా తిరగాలంటే, ఒకటి బైక్ హైర్ చేసుకోవాలి, 2 లేదా క్యాబ్ తీసుకోవాలి. ఆటో అంటే కొంచెం కష్టం, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ రోజు వెళ్ళేది తలాకావేరి అండ్ భోగమండలకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి ఆటోలో వెళ్ళడం కష్టమే. ఓన్ వెహికల్ ఉంటే ఓకే, సూపర్ అయిపోద్ది. కాకపోతే బైక్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ కాకపోతే బైక్ అవైలబిలిటీ అయితే దొరుకుతాయి, లోకల్లో అవైలబిలిటీ ఉన్నాయి, బైక్స్ అయితే దొరుకుతున్నాయి రెంటల్కి. కానీ ఏంటంటే వర్షం పడుతుంది, కొంచెం ఇబ్బంది పడుతుంది. అందుకని మేము అలాగో 3 మెంబర్స్ ఉన్నాం కదా, క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ వచ్చి 2200 తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 5 to 6 ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తా అన్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం టోటల్గా.
మీరు 4 మెంబర్స్ ఉన్నా 2 మెంబర్స్ ఉన్నా 1 మెంబర్ ఉన్నా సరే కార్ ప్రైస్ అయితే అంతే 2000 నుంచి 2500 మధ్యలోనే ఉంటుంది. సీజన్ బట్టి కొంచెం చేంజ్ అవుతాయి, 1 to 200 చేంజ్ అవుతుంది అంతే, పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. కాకపోతే 4 మెంబర్స్ ఉంటే చక్కగా మీకు మనీ సేవ్ అయినట్టే, ఎందుకంటే 2200 ఇప్పుడు 4 చక్కగా సేవ్ అయిపోద్ది. మేము 3 మెంబర్స్ ఉన్నాం, ఓకే నో ప్రాబ్లం, బట్ నో ప్రాబ్లం. ఇంకా స్టార్ట్ అవుతాను. ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఫస్ట్ ఓంకారేశ్వర టెంపుల్. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వెళ్ళేది ఓంకారేశ్వర టెంపుల్. ఇదిగోండి ఇదే ఓంకారేశ్వర టెంపుల్. ఇక్కడ ఉన్న లోపల శివలింగాన్ని ఇక్కడ ఉన్న కూర్గ్ రాజు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట. ఇక్కడ సూపర్ ఉంది, చాలా బాగుంది. లోపలికి అయితే కెమెరా నాట్ అలౌడ్, కానీ లొకేషన్ అదిరిపోయింది. ఒక కేరళ స్టైల్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ టెంపుల్స్. ఓకేనా, ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా తలాకావేరి వెళ్ళిపోదాం. మొత్తం చూడండి ఫాగ్ ఎలా ఉందంటే ఒక రేంజ్ లో ఉంది కదా ఫాగ్, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది ఫాగ్ మాత్రం. తలాకావేరి, కావేరి నది పుట్టిన ప్రదేశం. చూడండి గైస్, చాలా తక్కువ మంది చూపిస్తారు. కావేరి నది పుట్టిన ప్రదేశానికి వెళ్ళి చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి. ఇదిగోండి ఇదే కావేరి నది పుట్టిన ప్రదేశం. వావ్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలా, కుదిరితే చూడండి. లాస్ట్ లో పెడతా, ఇంకా ఎండ్ స్క్రీన్ లో పెడతా చూడండి, చాలా బాగుంటది. తలాకావేరి, కావేరి నది పుట్టిన ప్రదేశం. బ్రహ్మగిరి పర్వతాల్లోంచి వచ్చి ఇక్కడ తాగుతుంది ఈ నేలని. అద్భుతమైన ప్రదేశం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం ఇదైతే. నెక్స్ట్ భోగమండల. ఇది భగందీశ్వర ఆలయం. ఈ ఆలయం లోపల 3 ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలు 3 ఆలయాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడికి వచ్చిన వారు 3 దర్శించుకోండి. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడే ఫుడ్ అయితే పెడుతున్నారు. మీరు కనుక కరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తే కనుక ఇక్కడ ప్రసాదం ఉంది, అన్నం పెడుతున్నారు. చక్కగా భోజనం చేసి వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి పక్కనే మనకి త్రివేణి సంగమం ఉంది. దీనికి గుడికి ఆపోజిట్ లోనే ఉంటుంది, అదిగోండి అటువైపు. ఇదిగోండి ఇదే త్రివేణి సంగమం, 3 నదుల కలయిక త్రివేణి సంగమం. ఓకే, చాలా బాగుంది కదా. ఓకే, ఇదంతా చూసుకొని మనం ఇక్కడ నుంచి రాజా సీట్కి బయలుదేరుతాం. ఇదే రాజా సీట్, కూర్గ్లోనే వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్, ఇది మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ రాజా సీట్. ఇక్కడ నుంచి రాజుగారు రాణిగారు ఈ ప్లేస్ నుంచి కూర్చోరంట. సూర్యోదయం సూర్యాస్తమం 2 చూసేవాళ్ళంట. ఇప్పుడు మొత్తం ఫాగీగా ఉంది కదా, మొత్తం మంచుతో కప్పడిపోయింది, ఏం కనిపించట్లేదు. కానీ అదిరిపోయింది. ఈ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇది కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రాజాస్తాంబ్. ఇదే ఏం లేదు, జస్ట్ నార్మల్గా చూసి వచ్చేయచ్చు. మీకు టైం ఉంటే చూడండి, అది స్కిప్ చేసేయండి, ఏముండదు. రాజాస్తాంబు ఏమంటారు దాన్ని, సమాధులు అంటారు అంతే. నెక్స్ట్ ఇదిగండి ఇదే మడికేరి ఫోర్ట్. చూడడానికి లొకేషన్ చాలా బాగున్నాయి, వెరైటీ. ఇదంతా మడికేరి మ్యూజియం, లోపలికి అయితే అలౌ చేయట్లు క్యాము. ఈ సైడ్ మొత్తం మడికేరి ఫోర్ట్. ఇది కూడా ఏం లేదు, లోపలికి అలౌడ్ అయితే ఏం లేదు, బయట నుంచి అలా చూసుకొని రావడమే. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ సన్నీ సైడ్ తిమ్మయ్య గారు మ్యూజియం. ఇదంతా తిమ్మయ్య గారి ఇల్లు, ఆయన ఇంటినే మ్యూజియంగా చేశారు. ఇది ఒక మంచి హిస్టరీ ఉంది దీని గురించి. మనకి ఇప్పుడు లదాఖ్ అనేది మన దేశంలో ఉందంటే దానికి ఒక ముఖ్య కారణం తిమ్మయ్య గారు. దీనికి సంబంధించిన వీడియో ఉంది, చూడండి ఒకసారి, లాస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఉంటుంది మొత్తం. అది కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మొత్తం చూసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి హ్యాపీగా, ఇదిగోండి రూమ్ చక్కగా హాస్టల్లో మంచి గేమింగ్స్ అన్నీ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ డే 2లో ఈరోజు చూడాల్సింది ఇదిగోండి. నిన్న ఆల్రెడీ కారు మనం క్యాబ్ బుక్ చేసాం కదా, అతన్నే మళ్ళీ ఈ రోజు కూడా రమ్మన్నాము, వచ్చేసాడు. ఈ రోజు కొంచెం ఛార్జెస్ పెరిగినాయి. నిన్న 2200 అంతా తీసుకుంటే ఈరోజు 2300 అలా తీసుకున్నాడు. ఓకే, పర్లేదు. ఈ రోజు కొంచెం కుషాల్ నగర్ ఒక 3-4 ప్లేసెస్ ఉన్నాయి ఈ రోజు కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. చూడండి ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉంటాయి వీడియోస్ అయితే. ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేది దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇదిగోండి వచ్చేసాం దుబారే ఎలిఫెంట్ క్యాంప్. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి బోట్ లో అటేపుకి వెళ్ళాలి. ఛార్జెస్ అయితే బోట్ కి మొత్తం ఎంట్రీ ఫీజు కలిపి 80 రూపీస్ తీసుకున్నారు. ఇదిగోండి అటువైపుకి, నదికి దాటి అటువైపుకి వెళ్ళాలి. ఇదే మొత్తం దుబారే ఎలిఫెంట్ క్యాంప్. వావ్, ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా 9 to 11 లోపే రండి. ఆ టైంలో వస్తేనే ఇదిగో ఏనుగులు యొక్క స్నానాలు చేస్తున్నాయి, చాలా ఏనుగులు వస్తాయి, అవన్నీ చూడొచ్చు మనం.
భలే ఉన్నాయి కదా. మనం కూడా స్నానం చేయించాలంటే అదిగో నాకు టికెట్ కౌంటర్ ఉంది, 200 రూపీస్ పే చేసి మనం దగ్గరికి వెళ్ళి స్నానం చేయించుకోవచ్చు, ముట్టుకోవచ్చు, ఏదైనా వాటిని టచ్ చేసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. లేదు అంటే ఇదిగో ఇక్కడ నుంచి అలాగా టైం స్పెండ్ చేయొచ్చు. భలే ఉన్నాయి ఏనుగులు మాత్రం దగ్గర నుంచి చూడడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది భలే ఉన్నాయి. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా చాలా ఏనుగులు ఉంటాయి చూద్దాయి కూడా. ఇదిగోండి ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయో, వావ్ సూపర్, అదిరిపోయినాయి కదా. ఎన్ని ఏనుగులు ఒక్కసారిగా దగ్గర నుంచి చూడడం అనేది రేర్, ఎక్కడో ఉంటాయి అనుకుంటా. మనకి ఎక్కడైతే కనిపించినాయి దుబారా ఎలిఫెంట్ క్యాంప్ లో. సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. ఇది కూడా ఇక్కడ ఫోటో దిగొచ్చు మనం. ఒక 20 రూపీస్ ఇస్తే అతనికి మనకి దగ్గర నుంచి ఒకటి ఫోటో తీస్తున్నాడు. దిగిపోయాం. ఇదిగో ఏనుగులు చూడండి అక్కడ ఆశీర్వదిస్తున్నాయి కూడా. ఇలాగా చిల్ల ఇక్కడ నుంచి నెక్స్ట్ చిక్లీ హోల్కి వెళ్దాం. చిక్లీ హోల్ చిన్న డ్యామ్ అది. ఇదిగోండి ఇదే చిక్లీ హోల్ డ్యామ్. ఇక్కడ ముసళ్ళు కూడా ఉంటాయంట, వాటర్లో దిగకూడదని చెప్పి బోర్డు మెన్షన్ చేశారు. నడుచుకొని అక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, ఇదిగోండి ఇదే చిక్లీ హోల్ డ్యామ్. వాటర్ లేవు కదా, వాటర్ ఉంటే ఎలా ఉండదు చిన్న క్లిప్ వేస్తున్నా చూడండి ఒకసారి. ఇదిగోండి వాటర్ ఉంటే ఈ రేంజ్ లో ఉంటది ఇక్కడ. అసలు సూపర్ బాగుంది కదా, భలే ఉంది. వాటర్ ఉంటే మాత్రం చాలా బాగుంటది, కానీ మనం వచ్చిన టైంలో వాటర్ లేవు. ఓకే, నెక్స్ట్ ఇదే నిసర్గధామ. ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీ ఫీజు పెద్ద అయితే ఏం లేవు, 20 to 30 రూపీస్ అలాగే ఉన్నాయి. ఓకే పర్వాలేదు, నో ప్రాబ్లం. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్దాం. ఇక్కడ నిసర్గధామ మెయిన్ మనకి ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ ప్యారెట్స్ ఉన్నాయి, ఈ ప్యారెట్స్ మనం చేతి మీద పెట్టుకొని వాటికి ఫీడింగ్ చేయొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ మెయిన్ వచ్చేది. ఈ పెద్ద ప్యారెట్స్ అయితే ఈ రోజు ఫీడింగ్ చేయడానికి లేదంట, వాటిని మెయింటైన్ చేసే పర్సన్ లేరని చెప్పారు. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా నిసర్గధామకి రావాలి. భలే ఉన్నాయి కదా చిన్న చిన్న చిలకలు. చూడండి మన చేతిలో వాటికి సంబంధించిన మేత కానీ మన దగ్గరకు వచ్చేస్తున్నాయి మొత్తం. ఓకే, ఇలా కొంచెంసేపు చిల్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ చేయండి, మీకు నచ్చితే చేయండి. ఇది 100 రూపీస్ తీసుకున్నారు, జస్ట్ కొన్ని సెకండ్స్ ఉందంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే, ఏం లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ టిబెటియన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అంటాం. ఇదే గోల్డెన్ టెంపుల్, చాలా పెద్దగా ఉంది, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదే మొత్తం గోల్డెన్ టెంపుల్. అసలు ఇది కూడా చూసుకోండి, చాలా బాగుంటది కదా. కుషాల్ నగర్ సైడ్ ఉంది ఇదంతా. ఇక్కడ నుంచి మనకి ఇది కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయిపోద్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ మనం మడికేరి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫుడ్ కావాలనుకుంటే మీరు బయట హోటల్స్కి వెళ్ళొచ్చు, లేదు అంటే ఇది కొంచెం స్విగ్గీ జొమాటో కూడా వర్కింగ్ లోనే ఉంది. మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, చూసుకోండి, రేటింగ్స్ చూసుకొని తెప్పించుకోండి, పర్లేదు. మన డైరెక్ట్ గా మన హాస్టల్కి వచ్చేస్తున్నాయి. స్విగ్గీ జొమాటో యూజ్ చేసుకోండి, అదొక బెస్ట్ అసలు. ఎందుకంటే ఫుడ్ బయట తినలేకపోతున్నాం, స్విగ్గీ జొమాటో అంటే కొంచెం మన బిర్యానీ ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం వర్కౌట్ అయింది బాగానే, తక్కువ రీజనబుల్ గా ప్రైజెస్ ఉన్నాయి. ఓకే చిల్. ఇంకా నెక్స్ట్ డే 3. ఈ రోజు వెళ్ళబోయేది ఏంటంటే కొంచెం అడ్వెంచర్ గా ఉంటది, జీప్ సఫారీ చేయాలి. మనం వెళ్ళే ప్లేస్ కి అయితే బైక్స్, కార్స్ అండ్ ఆటోస్ ఏవి వెళ్ళో ఖచ్చితంగా జీప్ సఫారీ చేయాల్సింది. ఏంటిదంటే ఒకటి అబ్బి ఫాల్స్ అండ్ మండల్పట్టి పీక్. మండల్పట్టి పీక్ వెళ్ళబోతున్నాం. మండల్పట్టి పీక్ వెళ్ళొచ్చు, బైక్ రైడర్స్ అయితే వెళ్ళొచ్చు. అది ఓన్ బైక్ ఉంటే, అది కూడా కొంచెం పెద్ద బైక్ R15 కానీ సంథింగ్ KTM లాంటిది, అటువంటి బైక్స్ అయితేనే వెళ్ళగలం. మామూలు బైక్స్ వెళ్తే తుక్కు అయిపోయి బయటకు వచ్చేస్తాయి. ఓకేనా, ఇంకా జీప్లో వెళ్దాం. ఫస్ట్ అయితే అబ్బి ఫాల్స్. ఇదిగోండి ఇదే అబ్బి ఫాల్స్. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఇదంతా. మొత్తం కాఫీ తోటలు ఉన్నాయి, చుట్టూ కాఫీ తోటల మధ్యలో నడుచుకుంటే వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు లేరు, పీస్ఫుల్ గా ఖాళీగా ఉంది. వర్షం పడుతుంది, తగ్గుతుంది, మంచి క్లైమేట్, అసలు భలే ఉంది. ఇదే అబ్బి ఫాల్స్, ఖచ్చితంగా చూడండి. ఇది ఒక మాత్రం అబ్బి వాటర్ ఫాల్స్ ని. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మండల్పట్టి బయలుదేరుతున్నాం. మండల్పట్టి ఆఫ్ రోడ్, మొత్తం ఆఫ్ రోడింగ్ అంతా చాలా భయంకరంగా ఉంది. కొంచెం అదే ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం స్కిప్ చేయడమే బెటర్. ఓకే, పిల్లలకు పెద్ద ప్రాబ్లం ఉండదు, మరీ ఓవర్ డేంజరస్ ఏం కాదు, కానీ కొంచెం అడ్వెంచర్గా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ చేస్తారు. మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంది కదా, పైకి ఎక్కాలి, కొండ పైకి ఎక్కాలి. లొకేషన్ మాత్రం సూపర్ బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్గా ఉంది. మంచి స్టిల్స్ కానీ, కెమెరాస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ దేనికైనా అదిరిపోతుంది ఒక రేంజ్. ఇక్కడ మాత్రం రీల్స్ చేసామంటే, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేసుకున్నా చూడండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి రెడాన్ వ్లాగ్స్, సేమ్ రెడాన్ వ్లాగ్సే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ కూడా చేయండి, రిప్లై ఇస్తా.
ఓకేనా, వచ్చేసాం. చూడండి ఆ వ్యూస్ చూడండి అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అసలు మండలపట్టి రావడానికి మెయిన్ రీజన్ ఇదే కదా. అసలు మడికేరిలోనే మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ మండలపట్టి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారంటే ఇది మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా జీప్ సఫారీలోనే వెళ్ళండి, వెళ్ళొచ్చేస్తారు హ్యాపీగా. 2400 తీసుకున్నారు ఈ జీప్ సఫారీ అయితే. మీరు 5 మెంబర్స్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా, 3 మెంబర్స్ ఉన్నా సేమ్ ప్రైస్. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది ఉంటేనే ఇక్కడ బెటర్, తక్కువ డబ్బులతో అయిపోద్ది. మేము 3 మెంబర్స్ ఉన్నా 2400 పే చేసాము. ఆల్మోస్ట్ 2500 2400కి వచ్చాడు. ఓకేనా, ఈ జీప్ సఫారీ మొత్తం క్యాబ్స్ పర్సన్స్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, వాళ్ళకి కాల్ చేయండి. మీరు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళైనా సరే వాళ్ళకి కాల్ చేయండి. ప్రైజెస్ అయితే మీరు మాట్లాడుకోండి దాన్ని బట్టి. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసాం, రూమ్కి వచ్చి చెక్అవుట్ అయిపోతున్నాం. ఈ రోజు అయితే మనం ఇది హాఫ్ డేలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం మడికేరి బస్ స్టాండ్కి వెళ్ళి డైరెక్ట్గా మడికేరి టు బెంగళూరు టు విజయవాడ. ఓకేనా గైస్, మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అవడానికి నాకు అయిన ఖర్చు అయితే 7000 7,000 రూపాయలలో మొత్తం ఈ 5 డేస్ ట్రిప్. 5 డేస్ అంటే ఇంక్లూడ్ మొత్తం జర్నీతో కలిపి. అక్కడ స్టే చేసింది అయితే 3 nights అయితే స్టే చేశాను అక్కడ. 3 days చక్కగా సరిపోద్ది. కూర్గుకి అంతకన్నా ఎక్కువ రోజులు అవసరం లేదు, సింపుల్. 3 daysలో మనం మొత్తం టూరిస్ట్ ప్లేస్ అన్ని చక్కగా చూసి వచ్చేయచ్చు. నార్మల్గా చిల్ అవ్వడానికి ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, అది మీ ఇష్టం అది. ఓకేనా గైస్, 7000 అయితే కంప్లీట్ చేసుకున్న ఈ ట్రిప్ని అయితే నేను. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఎందుకంటే కూర్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. మొత్తం A to Z వీడియో, ఈ ఒక్క వీడియో పట్టుకొని మీరు కూర్కి వెళ్ళి హ్యాపీగా మొత్తం జర్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. మొత్తం A to Z డీటెయిల్స్ ఇచ్చాను అనుకున్నాను. ఏదైనా ఇవ్వకపోతే కనుక ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా, ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.